గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదర్కని అమ్మాయి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నవమి రోజు, నవమి రోజు ఏం చేసినాం, ఎటు పోయినాం అనేది ఈ రోజు వ్లాగ్. వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండానైతే చూడండి. ఇప్పుడే దీపం అయితే ముట్టిస్తున్నా. బచ్చాలు లొల్లి ఎత్తారు. ఈరోజు స్పెషల్ ఏంటి మరి టిఫిన్? స్పెషలా? స్పెషల్ ఇంకేం స్టార్ట్ చెయ్యాలి అంతేనా? కొబ్బరికాయ కొడతావు? కొట్టన్నా. కొబ్బరికాయ నువ్వే కొట్టురా మెల్లగా. జేజ రూమ్ లోకి అయితే తవ్వని ఉరికేస్తారు మా బచ్చగాలు. చైతో వన్ కట్టివ్వు, వన్ కట్టివ్వు. ఏమైందిరా? వాడి దగ్గర కూడా రానిస్తలే. ఇదో చైతు దానా నీకు కొన్ని పోతుందా? రా బేట, అట్లే వండుకున్నాను అంతే. మంచిగా ఇంకా నువ్వేనా? నాకు ఫస్ట్ ఆకు దేవుని దగ్గరనే పెట్టిన, చిన్న దేవుని దగ్గరనే పెట్టిన. చూపెట్ట సార్. జై జై శ్రీరామ. మన చెట్టుకు అది ఫస్ట్ ఆకు కదా దేవుని దగ్గర పెట్టడు. ఫస్ట్ ఆకు చెట్టు ఏది? చెట్టు బయట ఉన్నదా? తమలపాకు చెట్టు. ఇదే చెట్టు. ఏం చేస్తున్నారు? అరే ఇక వాళ్ళు ఇక పొద్దున్న దాకా భక్తే వాళ్ళకు వస్తారు, గంటలు కొడతా ఉంటారు. తింటావా చైతే? మన్నా కొట్టి ఆకలి అవుతుంది. నువ్వు ఈ డైలాగ్ అయితే మరవాకు. అంతేనా? ఓమ్మా ఇలా పచ్చిమిర్చి చేసినావా అని? పచ్చిమిర్చి, కొత్తిమీర, పప్పు గారెలు. పేపర్ తీసుకొస్తావా? పేపరా? ఓకే. వాడిన ఆయిల్ మళ్ళీ వాడద్దు కదా అని, అంటే ఒకసారి వాడితే ఏం కాదు కదా? ఒక్కసారి అయితే ఏం కాదు కానీ ఎక్కువ సార్లు రీయూజ్ చేయొద్దు దాన్ని. చేస్తున్నా చేసి అట్లా టిఫిన్ లెక్క ఇడ్లీ దోశ ఏం చేయలేదు కాబట్టి పిల్లలు తింటారని మళ్ళీ వాళ్ళ ఆకలి కాగరు కదా. టెంపుల్ అన్నదానం ఉంటుంది కదా పట్టి. నాకు తెలియదు అంత. నీకు తెలుసు గోదర్కన్లో ఏ టెంపుల్ మంచిగా ఉంటుంది, శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అనేది ఏ టెంపుల్ లో మంచిగా ఉంటాయి అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయదు. మేమైతే ఇక్కడ మాకు దగ్గర శివాలయం ఉన్నది కానీ కోదండ రామాలయంలోనైతే మంచిగా జరుగుద్ది అని చెప్పింది. మన హనుమాన్ టెంపుల్ కూడా జరుగుతుంది, ఇక్కడ ఐబీ కాలనీలో హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా జరుగుతుంది. అంతా డెకరేషన్ చేసిర్రు, మొత్తం కార్పెట్లు వేసిర్రు, గ్రీన్ కార్పెట్లు. ఇక నిన్న కోదండ రామాలయం కాడికి వెళ్తే మాత్రం ఇక బీభత్సంగా మొత్తం లైట్లు సెట్లు మొత్తం సిరీస్ లైట్లు వేసిర్రు. ఒక రేంజ్ లో ఉన్నాయి అట్లా అరేంజ్మెంట్స్. ఏడిపోతే మంచిగా ఉంటది. కోదండ రామాలయం పోతాను మేము. గోదర్కన్ వచ్చి అయితే 4 years అవుతుంది కానీ 4 years నుండి అయితే కోదండ రామాలయం వెళ్ళలే. చాలా టెంపుల్స్కి వెళ్ళినాం కానీ అక్కడికి వెళ్ళలే. ఇక్కడ శివాలయం వెళ్ళినాం. ఇంకా పోతే గౌతమ్ నగర్ లో టెంపుల్స్ అన్ని కవర్ చేసినాం ఆల్మోస్ట్. మా చైతన్యకి అక్కడనే జ్ఞాన సరస్వతి టెంపుల్ అక్షరాభ్యాసం చేపించినాము. ఇంకా బాబా టెంపుల్కి వెళ్ళినాము. ఇంకేమున్నాయి అక్కడ టెంపుల్స్? హనుమాన్ టెంపుల్ ఉన్నది, అయ్యప్ప టెంపుల్ ఉన్నది కానీ అవి 2 చూడలే కానీ ఇవి 2 అయితే చూసినాం అన్నట్టు. అందుకే ఈసారి వెళ్దాం అన్నట్టు. మేము ఇంతవరకు పోలే, ఎందుకంటే పిల్లలు బాగా సతాయించుకుంటారు అన్నట్టు. ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళాం అన్నట్టు. వాళ్ళు ఆగనియరు అసలు. మా చిన్నోడు మస్తు సతాయించుకున్నాడు. మా పెద్దోడైతే ఇంకా ఘోరంగా అంటాడు, ఇంకా ఆడిపోతానే మనకు ఆకలి అవుతుంది అంటాడు, ఏదేదో అంటాడు. అందుకనేసే ఈరోజు వెళ్తున్నాం. ఎట్లుంటాయనే చూడ. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు ఒక్కడే కానీ మంచిగా ఉన్న దగ్గరికి కూడా, మంచిగా ఉన్న దగ్గర అనుకని కూడా కాదు కానీ శివాలయం ఆల్రెడీ వెళ్ళొచ్చినాం కదా అన్నట్టు. ఇప్పుడు ఒకసారి వెళ్దాం కోదండ రామాలయం అన్నట్టు వెళ్తున్నాం అన్నట్టు. ఏం చెప్తున్నావురా? అదేంటిరా? ఇడ్లీయా? ఇడ్లీ అమ్ముతున్నావా బిడ్డ? ఇడ్లీ అమ్ముతున్నావా నువ్వు? వెయ్యి అమ్మో, వెయ్యి కట్టుకుని అంటాడు. ఇడ్లీ అంటున్నావా రా? సూపర్ ఉన్నది రావు. వెళ్ళి ఇట్లా ఎత్తారు ఇక. రంగపట్టు. అయ్యో బుట్ట అంటుతుంది కదా, బుట్ట అంటుతుంది. అయ్యో ఇక మా పిల్లలు అయితే టిఫిన్ చేసి ఇక టీవీ చూస్తారు. ఇక మా ఆయననేమో ఫోన్ చూస్తాను.
ఇక మేమైతే ఇప్పుడే ఇట్లా కూర్చున్నాం. టైం ఎంత అయితే అంత 10:30 అవుతుంది. 11కి కళ్యాణం స్టార్ట్ అంట. సో 11 వరకు మెల్ల పోతాం, ఎందుకంటే ఇప్పుడే పోయినాం అనుకో పిల్లల్ని హ్యాండిల్ చేసుడు ఎట్లా, అందుకే 11 వరకు మెల్ల పోదాం. అప్పటికైనా ఎట్లానో మళ్ళీ వాళ్ళని హ్యాండిల్ చేసుడు అర్థం అయితే లేదు. అంతేనా? రెడీ అయినాం ఇక టెంపుల్ కోడే కదా చేతు. టెంపుల్ ఎక్కడికి, ఏ టెంపుల్కి వెళ్తున్నాం? కోదండరామాలయం. అవును కదా. మమ్మీ రెడీ అవుతుందా? వియ్యో కదా, ఇక వియ్యగాడు కూడా రెడీ అయ్యిండు. అమ్మో వీ పాప కూడా రెడీ అయింది కదా. అవును బ్రో. ఏ కొట్టద్దు, నేను కొట్టద్దు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు గిట, హాయ్ హాయ్ చెప్పు. హాయ్, ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు అని అడుగు. మేము టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పు. టెంపుల్కి వెళ్తున్నాం, జేజీ దగ్గరికి వెళ్తున్నాం. మమ్మీ ఇంకా రెడీ అవ్వాలి, వీళ్ళు ఎప్పుడు లేటే కారా. మమ్మీ ఎప్పుడు లేట్ చేస్తారు రెడీ అవ్వడానికి. అంతే, హెయిర్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు గుండె వేసుకున్నాక కూడా ఇదే లేట్ ఎప్పటికి కదా. రవి మన ముగ్గురు ఎప్పుడో రెడీ ఉన్నావు, వీ కూడా రెడీ అయిండు అలా బండి నడుపుతున్నాడు కదా. అవును. టెంపుల్లోకి అయినాక అల్లరి చేయొద్దు సరేనా. అక్కడ ఏముండవు, నీ అయితే బొమ్మలు అయితే ఏముండవు. బొమ్మలు ఉంటాయి అనుకుంటున్నావా? బొమ్మలు అయితే ఉండవు. బొమ్మలు ఏముండే ఆడ. అవును. ఇప్పుడు మ్యాగీ తిన్నావా? ఎందుకంటే అక్కడికి ఏనాక మళ్ళీ ఆకలి అంటారు, అందుకే మ్యాగీ తీసుకొచ్చి మ్యాగీ చేసి తినిపించుకొని పట్టుకొని పోతాను. అక్కడ ఎంతసేపు ఉంటాం అనేది అక్కడికి ఏనాక తెలుస్తుంది. అక్కడ ఎంత జనాలు ఉన్నారో ఏందో తెలియదు. వీళ్ళు ఆగితే కాసేపు ఉంటాం, లేకపోతే తొందరనే వచ్చేస్తాం. హలో గాయ్స్, ఇప్పుడే రెడీ అయినాం మేమైతే. మన వాళ్ళు ఆల్రెడీ తీసి ఉంటారు కదా రెడీ అయినామని, నా గురించే ముచ్చట పెట్టిరు కదా వీళ్ళందరూ. ఇక రెడీ అయినాము. టైం ఎంత 12 అవుతుంది. ఇక పోతాం మెల్లగా పోయి ఆడ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? చలో. సో ఇప్పుడే గైస్ మేము ఇంటి నుండి అయితే బయలుదేరినాము. ఇక్కడ షాప్ దగ్గర ఎందుకు ఆగినామంటే మా పిల్లలకైతే చిప్స్ ప్యాకెట్లు, ఏంటి లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకో 2 బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొని మెల్లగా అక్కడ నుంచి బయలుదేరినాం. లేదు అంటే వీళ్ళు మమ్మల్ని అక్కడ వివాహం చూపించుడు కాదు కదా, పోయి అక్కడ బండాపంగానే మళ్ళీ రిటర్న్ చేపిస్తారు. అందుకే పట్టుకొని అయితే పోతున్నట్టు, అందుకే షాప్లో తీసుకున్నా. సో ఇప్పుడే బయలుదేరినాము. ఇటు ఏంటంటే రాజు థియేటర్ దగ్గర నుంచి పోతే సిగ్నల్స్ ఉంటాయని జిఎం కాలనీ మెయిన్ నుంచి అయితే పోయినాము. ఇప్పుడే న్యూ అశోక్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుండి చౌరస్తా నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే కథం టెంపుల్ వస్తుంది. కానీ ఎండలు మాత్రం ఘోరంగా మండిపోతున్నాయి. మేము పోయింది కరెక్ట్ 12కి పోయినామా, ఆ 12కి ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇంకా ఆ ఎండలకు మా చిన్నోడైతే బండి ముందటనే కూర్చుంటానన్నాడు, మస్తు వడగాలు వచ్చినాయి. సో ఎండాకాలం అందరు కొంచెం జాగ్రత్తగానైతే ఉండండి. ఇక ఇప్పుడే చౌరస్తానైతే వచ్చింది. చౌరస్తా నుండి అయితే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, దగ్గరనే ఉంటుంది. క్రౌడ్ అయితే బాగుందంట, వెళ్ళి చూద్దాం మరి ఎట్లున్నదో. సో శ్రీరామనవమికి అయితే నేను టెంపుల్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఎప్పుడైనా పిల్లలతోనే బాగా సతాయించుకుంటారని ఎటు వెళ్ళా అన్నట్టు. ఒక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళేదాన్ని టెంపుల్కి, కానీ ఇక్కడ ఎక్కువ శాతం అస్సలు టెంపుల్కి వెళ్ళాను. ఇంట్లోనే దీపం ముట్టిస్తా, ఇంట్లోనే ఉంటాయి, ఎటు వెళ్ళాను. వాళ్ళని తీసుకొని పోతే వాళ్ళు సతాయించుకున్నోడికి ఏంటంటే నాకు ఇక్కడ మనసున పట్టది, అందుకనేసి నేను ఎటు బయటికి వెళ్ళాను అన్నట్టు. ఇక ఇప్పుడే ఇక్కడనైతే వచ్చింది అన్నట్టు. అంతటనైతే ఎండలు బాగున్నాయని అయితే చలివేంద్రాలు అయితే మంచిగా పెట్టారు. చలివేంద్రాలు, మజ్జిగ, బెల్లపు శాకము ఇవైతే మంచిగా పెట్టారు. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే క్లోజ్ చేసారు. లోపలికైతే బైక్స్, ఆటోస్ ఇవి నాట్ అలౌడ్ అన్నట్టు. రోడ్ క్లోజ్ చేసి అక్కడ తాడు కట్టేసారు. సో ఇక్కడనే మేమైతే బైక్ ఆపేసి అయితే లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళినాం అన్నట్టు. ఇప్పుడే ఇక నడుచుకుంటూనైతే పోతున్నాము. చాలామంది ఇప్పుడే వస్తారు అన్నట్టు. అంటే ఎక్కువ గోదరికని అన్ని టెంపుల్స్లో కళ్యాణం అనేది జరుగుతుంది, కానీ కోదండ రామాలయంలోనే అంటే బాగా గ్రాండ్గా జరుగుతుందట. సో చాలామంది ఇక్కడికే వస్తారట. ఇక్కడ ఐబీ కాలనీలో, శివాలయంలో అన్నిట్లలో కళ్యాణం అనేది జరుగుద్ది, కానీ ఇక్కడ కొంచెం పెద్దగా జరుగుద్దట. అందుకే ఇక చాలా క్రౌడ్ ఉందన్నట్టు. ఇక్కడ అన్నిట్లో వైట్ టెంట్లు అయితే చాలా వేసి ఉన్నాయి అన్నట్టు. ఎక్కడ ఎండ తలగనియ్యలేదు అన్నట్టు. ఏమన్నా చైతే అందైతే బయటనైతే ఫస్ట్ అయితే వన్ ఫోకస్ అయితే బొమ్మల మీదకే పోయిందన్నట్టు. ఇక వచ్చేటప్పుడైతే ఇక వాడు ఏం చేస్తాడో చూడాలి, కానీ ప్రజెంట్గానైతే ఇక లోపలికి పోతున్నాం. కానీ టెంట్లు అయితే అన్నీ నిండున్నాయి, మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదన్నట్టు. సో ఈ టైంలో ఏం చేస్తాం అనేసి ఇక నిల్చొని ఇక్కడ బయట చేసేది ఏముంది అని లోపలికి వెళ్ళి అయితే టెంపుల్లో దేవుని దర్శనం అయితే చేసుకోవడానికి అయితే లోపలికి పోతున్నాం. అందుకే ఇటు సైడ్ టెంపుల్కి అయితే వచ్చినాం అన్నట్టు.
ఇక్కడ దర్శనానికి అయితే లైన్లో స్పెషల్ దర్శనంకి అయితే తీసుకున్నాం అన్నట్టు. నార్మల్ దర్శనానికి మాత్రం రష్ బాగుంది, పిల్లలు ఆగనియరని అయితే స్పెషల్ దర్శనం తీసుకున్నాము. లోపల పూలతో ఎంత మంచిగా డెకరేట్ చేసారంటే అసలు మంచిగా అంటే మంచిగా ఉంది. నేను దేవుని దగ్గర తీద్దామని అనుకున్నా కానీ అక్కడ మొబైల్స్ నాటలో అన్న వాళ్ళే ఇక నేను అక్కడ నుంచి తీయలేదన్నట్టు. మళ్ళీ ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది, ఆ పక్కన అయ్యప్ప టెంపుల్ ఉంది అన్నట్టు. ఇక్కడ ఏం చేసినామంటే కళ్యాణం అక్కడికి అయిపోవడానికి వచ్చింది. ఇక్కడికి హనుమాన్ విగ్రహం కూడా ఉందన్నట్టు పెద్దగా. హనుమాన్ టెంపుల్ ఉంది, టెంపుల్కి ముందటనే హనుమాన్ విగ్రహం ఉంది. ఇక టెంట్ లోపలికి వచ్చినాం అన్నట్టు. ఆడికి వివాహం దగ్గరగానుందన్నట్టు, అందుకే వచ్చేసినాము. ఇక వచ్చిన వాళ్ళే మనోళ్ళకు ఇక తిండి స్టార్ట్ అయింది. ఇక లడ్డు కొనుక్కున్నారు, ఇక లడ్డు తింటారు. ఇక లడ్డు తిన్న వాళ్ళే చైతగాడు వాటర్ కావాలన్నాడు. ఇక నేను తెచ్చిన వాటర్ తాగాడట, నాకు కూల్ వాటరే కావాలట. ఇగో చూసిరా క్రౌడ్ అయితే మస్తు మంది వచ్చిళ్ళు అసలు. ఇక్కడికి ఎవరు వచ్చిర్రు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వచ్చిర్రు అన్నట్టు ఇప్పుడే. సో అందుకే క్రౌడ్ అంతా బాగున్నది అన్నట్టు. ఇక్కడ మా ఆయన మాట్లాడడానికి ట్రై చేసిండు. మైక్స్ ఏమైందంటే ఆ టైంలో అక్కడ ఆ మైక్లలో దేవుని దగ్గర అవే బాగా వినిపిస్తున్నాయి అని అయితే నేనైతే వాయిస్ అయితే ఆఫ్ చేసిన. ఆయన ఏమని చెప్పిండంటే ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయని అన్నాడు. ఎక్కడ చూసినా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఈ బెల్లపు శాఖం ఇవి బాగా పెట్టారు అన్నట్టు. ఇక మా ఆయననైతే ఆడిపోయి ఒక 2-3 గ్లాసులు తాగిండు కావచ్చు మజ్జిగనైతే, చల్లగా ఉన్నదని. ఇక మా పిల్లలు కూడా అక్కడే తాగుతారు అన్నట్టు. అదే ఆయన మాట్లాడుతున్నట్టు, కానీ కొంచెం అంటే వాయిస్ కొంచెం స్ట్రక్ అయింది. అట్లానే మళ్ళీ కళ్యాణం దగ్గర మైకులు అనేటివి బాగా వినిపిస్తున్నాయి అన్నట్టు, అందుకే నేనైతే వాయిస్ ఆఫ్ చేసిన. అంతటా కూలర్స్ పెట్టారు, 2 ప్రొజెక్టర్లు పెట్టారు అన్నట్టు. ఫెసిలిటీస్ అన్నీ అయితే మంచిగా ఉన్నాయి, భక్తులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే పెట్టారు. కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి పోదాం. ఆల్రెడీ మేము వచ్చేసరికి కళ్యాణం సగం అయిపోయింది. అట్లా దేవుని దర్శనం చేసుకొని ఇంటికి పోవడే. ఇక బొమ్మల దుకాణాలు అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పుడే మేమైతే బయటకు వచ్చేసినాము. ఈ వీడియో తీద్దామని ఒక చిన్న క్లిప్ తీద్దామని మేము ఇక్కడ ఈ వీడియో తీద్దా అంటే ఇక చేతు ఏడుసుడు. ఇక ఇట్లా ఆదరా భయం చక్కగా ఇక నడిచినామా అంటే చక్కగా వచ్చి ఇంట్లో పడ్డాం ఇక. సో గైస్ ఇప్పుడే మేమైతే టెంపుల్ పోయి అయితే వచ్చినాం. ఇంకా కాసేపు ఉందామని అనుకున్నాం కానీ మా చేతిగాడు అయితే నాకు ఆకలి అవుతుంది అంటాడు, నాకు టాయిలెట్ వస్తుంది అంటాడు, ఇదే అన్నాడు. ఇక అందుకే ఇక వచ్చేసినాం. ఇక కొబ్బరికాయ కొట్టినాం వచ్చేసినాము. కానీ వివాహం మాత్రం మంచిగా జరిగింది దేవుళ్ళది. సో అంతే అన్నమాట ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్.